హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? దీపావళి బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి రిచ్ మైండ్ సెట్ అలాగే పూర్ మైండ్ సెట్ పీపుల్స్ ఎలా ఉంటారు అనేది ఈ వీడియోలో అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇస్తాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే చివరి వరకు చూడండి. చూసి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా మీకు కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏ పనినైనా మొదలుపెట్టిన తర్వాత దాన్ని వదిలిపెట్టరు. అంటే ఇప్పుడు ఒక పని మొదలు పెట్టాలి అంటే కానీ చాలామందికి మోటివేషన్ అనేది ఉండదు. అలాగే కొంతమంది మొదలుపెట్టినా కూడా దాన్ని కంప్లీట్ అనేది చేయరండి. అలా కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఏదైనా పనిని మొదలుపెట్టిన తర్వాత దానిని అసలు ఎట్లాంటి పరిస్థితులలో వదిలిపెట్టరు. అది సక్సెస్ అయినా ఫెయిల్ అయినా కూడా దాన్ని వదిలిపెట్టరు. ఫెయిల్ అయిందనుకోండి దాన్ని ఇంకా సక్సెస్ అయ్యే వరకు ఒక్కసారి కాకపోతే 10 టైమ్స్ అలా ఎన్నిసార్లు అయినా సరే మనకు అలా ఒక్కసారి చేస్తే తప్పు జరిగితే దాన్ని ఇంకా రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. అలా ఉండడం వల్లనే సక్సెస్ అనేది మనకు వస్తుందండి. వెనకడుగు అనేది వేయకూడదు ఎప్పుడైనా కానీ. ఏ పనైనా మొదలు పెట్టామా దాన్ని సక్సెస్ అయ్యే వరకు మనం వదిలిపెట్టకూడదు. అలా ఉండాలి మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ వాళ్ళు అలాగే ఉంటారు. అలాగే వాళ్ళు టైంను అస్సలు వేస్ట్ చేయరండి. ఇప్పుడు అందరికీ ఉండేది 24 గంటలే. కానీ కొంతమంది మాత్రం ఆ టైంని అనేది వేస్ట్ చేయకుండా వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకుంటారు టైము. కానీ కొంతమంది టీవీలు, ఫోన్లు అలాగే ముచ్చట్లు పెట్టుకుంటూ టైంనంతా వేస్ట్ చేస్తారు. అలా కాకుండా ఈ రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ ఎలా ఉంటారు అంటే టైంని అనేది అస్సలు వేస్ట్ చేయరు. ఒక సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా దాన్ని వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా వాళ్ళు యూజ్ చేసుకుంటారు. అలాగే మనీని ఎప్పుడూ కూడా వాళ్ళు నెగ్లెక్ట్ చేయరండి. ఇంత సంపాదించినామంటే రిచ్ అంటే కొద్దిగా సంపాదించి ఉంటారు కదా, మేము సంపాదించామని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయరు. ప్రతి దానికి ఇప్పుడు డబ్బులు మన దగ్గర ఉందంటే కొంతమంది ఒక 1000 రూపీస్ ఉందనుకోండి, దాన్ని అలాగే పెట్టుకుంటే మనకు ప్యూర్ మైండ్ సెట్ పీపుల్స్ అయితే అలా ఉంటారు. మన దగ్గర అలాగే దాచిపెట్టుకొని ఉందామని. అలా కాకుండా రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ అయితే ఆ 1000ని 2000 ఎలా చేయాలి అని ఆలోచిస్తారు. అంటే పెట్టుబడిలాగా పెట్టుకుంటారు ఆ డబ్బుల్ని. అలా మనీని అనేది కూడా ఎప్పుడు నెగ్లెక్ట్ అనేది చెయ్యరండి. ఇక రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఎక్కువగా ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి, అంటే సబ్జెక్ట్ మీన్స్ ఏ విషయాన్ని గురించైనా వాళ్ళు తెలుసుకోవడానికి వాళ్ళకు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. టైం అనేది పిచ్చాపాటి ముచ్చట్లు కాకుండా వాళ్ళు ప్రతి ఒక్క విషయాన్ని ఎక్కువగా నేర్చుకుంటారు. అందుకు వాళ్ళ మైండ్ ఎప్పుడు చురుగ్గా ఉంటుందండి. ఏ సిచ్యువేషన్ వచ్చినా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు. ఇప్పుడు కొంతమంది మేము ఇదే చేయగలము, మాకు ఇదే వచ్చు అని అనుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు నిత్య విద్యార్థిలాగా చదువుతూ ఉండాలండి అని నేర్చుకుంటూ ఉండాలి. అలా ఉండడం వల్ల మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్‌లో మనకు ఏది అవసరం రాకపోవచ్చు. కానీ భవిష్యత్తులో అయితే మనకెప్పుడు ఏది అవసరం వస్తుందో తెలీదు కదా! కొంతమంది చదువుకున్న వాళ్ళైతే పేపర్స్ అలాగే బుక్స్ అలా చదువుకొని మీరు మీ నాలెడ్జ్‌ని ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవచ్చు. లేదు అంటే చదువుకోని వాళ్ళైతే టీవీలో న్యూస్ వస్తుంది కదండీ! న్యూస్‌లో కూడా చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలా కూడా మీ మైండ్ అనేది చాలా అన్నీ తెలుసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు. అంతేగాని ఒక టైం పాస్‌గా సినిమాలు, సీరియల్స్ అలా చూసి టైం అనేది ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి. ఏది చూసినా, ఏది నేర్చుకున్నా అది మనకు రేపొద్దున అవసరం అయితదని మైండ్‌లో పెట్టుకొని మరి మీరు చూసుకోవాల్సొస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా స్ ఏదో టైం పాస్ లాగా ఉండకుండా ఎప్పుడు ఏదో ఒకటి స్కిల్స్ అనేది నేర్చుకుంటూ ఉండాలి. స్కిల్స్ అంటే ఏదన్నా మీకు రానివి, అలాగే మీకు ఏది ఇప్పుడు ఇంపార్టెంట్ ఉండదు కదా! అలా కాకుండా మీకు ఎప్పటికి యూజ్ అయ్యే విధంగా ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. కొంతమందికి ఇప్పుడు యూజ్ అవ్వకపోయినా భవిష్యత్తులో అయితే యూజ్ అవుతుంది కదా! అలా ఆడవాళ్ళైనా, మగపిల్లలైనా, పిల్లలైనా ఎవరైనా కానీ ఇది పిల్లలకు చిన్నప్పటి నుంచి అలవాటు చేసినామనుకోండి ఈ మైండ్ సెట్‌ని, వాళ్ళు అన్నీ సక్సెస్ అనేది ఈజీగా వస్తుందండి వాళ్ళకు. ఎందుకంటే ఇప్పుడు టైంని ఎక్కడ వేస్ట్ చేయట్లేదు. ఏ పని మొదలుపెట్టినా వదిలిపెట్టరు కాబట్టి, అలాగే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్‌గా వాళ్ళ లైఫ్ అనేది చాలా బావుంటుంది. ఇక రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ అయితే వాళ్ళ లైఫ్‌లో ఏది జరిగినా ఈజీగా, సింపుల్‌గా అయితే ఫ్రీగా రాదు కదా!
ఎందుకు అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు చెప్పండి. ఒక పనిని మొదలుపెట్టాక దాన్ని వెనకడుగు వేయకుండా వదిలిపెట్టడం అంటే ఎంత కష్టం ఉంటుంది చెప్పండి. కొంతమంది కొద్ది రోజులకు ఒక బిజినెస్ కానీ, ఏదైనా కానీ మొదలుపెట్టినాక సక్సెస్ రాకపోతే వదిలేస్తారు. అలా వదిలేయకుండా అలా వదిలేసి ఇంకా ఊరుకుంటారు. అలా కాకుండా మనం ఎక్కడ మిస్టేక్ చేశాము, హ్మ్. దాంట్లో మనం చేసిన తప్పులేంటో అన్నీ చూసుకొని దాన్ని సరిదిద్దుకుంటూ నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి ఎమ్మటే. కొంచెం టైం కూడా ఇవ్వకూడదండి. టైం ఇచ్చామంటే మనం ఆటోమేటిక్‌గా ఇది సక్సెస్ కాదులే అని చెప్పి వదిలేస్తాం. అలా వద్దు. మనం ఒకటి పట్టుకున్నామంటే పట్టుకునే ముందరనే చాలా బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. చేసుకున్నాక ఓకే. ఇది మనకి సెట్ అవుతుంది. ఎన్ని సంవత్సరాలైనా వెయిట్ చేసి మనం దీంట్లో సక్సెస్ అనేది తెచ్చుకోవాలనే మైండ్ సెట్ ఉండాలి. అలా ఉందనుకోండి ఈజీగా మనం సక్సెస్ అనేది చేసుకోగలము. కొంతమంది బాగా సక్సెస్ అయిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళని చూసి వీళ్ళ లైఫ్ బావుంది. వీళ్ళకు అన్నీ ఈజీగా వచ్చేసాయి, సింపుల్‌గా వచ్చేస్తాయి, ఫ్రీగా వచ్చేస్తాయి అనుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత కష్టపడింటే ఆ స్టేజ్‌కి వచ్చింటారో ఒక్కసారి ఆలోచించండి. స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఎన్ని కష్టాలు పడింటారు. ఎన్ని వదులుకోవాల్సొస్తుంది. ఫ్యామిలీ టైము, అలాగే మూవీస్‌ని వాళ్ళకి నచ్చినదండి. ఇదే కాదు. ఏదైనా కానీ అన్నీ వదులుకోవాల్సొస్తుంది. ఎందుకంటే ఆ సక్సెస్ అంటే ఒక గోల్ ఉంటుంది కదా! ఆ గోల్‌ని రీచ్ అయ్యే వరకు ఇవన్నీ వదులుకోవాల్సిందే. ఆ గోల్ ఒక్కసారి రీచ్ అయ్యామా ఆటోమేటిక్‌గా మనము అంత ప్రెషర్ ఉండదు గదా! అంటే ఫస్ట్‌లో ఉన్నంత ప్రెషర్ ఉండదు. స్టార్టింగ్ స్టెప్‌కి, ఎండింగ్ స్టెప్‌కి కొద్దిగా తేడా ఉంటుంది గదా! అంత ప్రెషర్ ఉండదు కాబట్టి ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో మనం లీడ్ చేసుకోవచ్చు. ఎవ్వరైనా సరే ఏదైనా కావాలంటే ఒక గోల్ పెట్టుకోవాలండి. ఒక గోల్ పెట్టుకొని దాన్ని రీచ్ అయ్యే వరకు మనం ఒక ప్లాన్ చేసుకోవాలి. మనకి ఏ గోల్ ఉంది, మనం ఎలా చేసుకోవాలనేది మొత్తం ఒక బుక్‌లో మెన్షన్ చేసుకొని దాన్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎన్ని విధాలుగా ట్రై చేయాలనేది మొత్తం ఒక లిస్ట్ ఔట్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు మనం మెరుగ్గా ఉండాలి. అంటే ఎప్పుడు ఏదో ఒకటి నేర్చుకుంటూ దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు తెలుసుకుంటూ ఉండాలి దాంట్లో. మీరు ఏ సబ్జెక్ట్ అయినా కాని అంటే మీరు ఏదైనా చేయండి. దాని గురించి ఎప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండాలి. అలాగే మన టైంను, ఎనర్జీని ఎప్పుడు వేస్ట్ చేసుకోకూడదండి. వేస్ట్ చేస్తే మన ఫ్యూచర్‌లో చాలా దెబ్బతింటాము. ఎందుకంటే ఇప్పుడు టైంను మనం ఒక సెకండ్ వేస్ట్ చేసినా కూడా ఆ సెకండ్‌లో మనం సంపాదించడం గానీ, మన హ్యాపీనెస్ గానీ అన్నీ వదిలేసుకున్నట్టే గదా! అలాగే మన ఎనర్జీ కొంతమంది అనవసరంగా వేస్ట్‌గా టైమ్ పాస్ చేస్తూ ఉంటారు. ఎనర్జీని ఎప్పుడు వేస్ట్ చేయకూడదండి. దాన్ని మీరు హెల్త్ కోసమన్నా, మీ భవిష్యత్తు కోసమైనా సరే, అంటే మీ ఫ్యూచర్ కోసమైనా సరే ఈజీగా యూజ్ చేసుకోవాలి. అంతేగాని మన టైంను, మన ఎనర్జీని అనేది వేస్ట్ చేసుకోకూడదు. అలాగే వీళ్ళు ఇప్పుడు ఏదైనా స్టార్ట్ చేశారనుకోండి, దాంట్లో సక్సెస్ రాకపోయినా కూడా రిచ్ మైండ్ సెట్ పీపుల్స్ అయితే సక్సెస్ రాకపోయినా పర్లేదండి. ఒక్కసారి ఫెయిల్ అయినంత మాత్రాన దాన్ని వదిలిపెట్టరు. నెక్స్ట్ టైమ్ కూడా దాంట్లో ఏ మిస్టేక్ చేశామో, ఎలా చేసుకోవాలి అనేది నెక్స్ట్ స్టెప్ వాళ్ళు ఆలోచిస్తారు. అంతేకాని అరే! ఇప్పుడు ఇది లాస్ అయింది కదా! దీన్ని వదిలేద్దాము అనే మైండ్ సెట్ అనేది రిచ్ మైండ్ సెట్ వాళ్ళకి ఎప్పుడూ ఉండదు. అందుకే వాళ్ళు ఈజీగా సక్సెస్ అనేది సాధిస్తారు. ఈజీగా మీన్స్ ఏంటంటే కొంచెం వాళ్ళ మైండ్ సెట్ అలా ఉంటుంది కాబట్టి కొంచెం నార్మల్ ప్యూర్ మైండ్ సెట్ వీళ్ళకు ఇదే డిఫరెంట్ అండి. ఇక ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళొచ్చేస్తే వీళ్ళ ఆలోచన విధాలు ఎంత డిఫరెంట్‌గా ఉంటాయంటే ఎప్పుడు ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తూనే ఉండాలండి. బ్లేమ్ చేస్తుండాలి. ఏదో ఒక నా తలరాత బాలేదు. నా కర్మ నేనేం చేసినా సక్సెస్ అవ్వదని అనుకుంటూ ఉంటారు. అసలు తలరాత అంటే మన తలరాత అయితే మన చేతుల్లో లేదు గదా! తలరాతనైతే మనమైతే రాసుకోలేదు కాబట్టి ఇక కర్మ అంటే మన కర్మ మనం ఏం చేసుకున్నాం అనేది గూడా మనకు తెలీదండి. తెలిస్తే మనం దాన్ని సరిదిద్దుకుంటాము. అలా కాబట్టి మనం మన తలరాత బాలేదు, నా కర్మ నేనేం చేసినా సక్సెస్ అవ్వదంటే ముందు మీరు ట్రై చేస్తూ ఉండాలండి. ఒక్కసారి 2 మాటలు చేసి మీకు ఓపిక లేకుండా ఉంటే మీరు ఎక్కడ సక్సెస్ అవుతారు చెప్పండి? సక్సెస్ అవ్వాలంటే మనము చేస్తూ ఉండాలి ఆ పనిని. దాంట్లో ఎక్కడ తప్పులు చేసినామో మనం ఎలా చేసుకోవాలని ఆలోచించుకొని దాని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి. దాని గురించి ఫుల్‌గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ మనం దానికి అనుగుణంగా మనం చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా సక్సెస్ అనేది వస్తుందండి. మనం కష్టపడితేనే కదా సక్సెస్ అనేది వచ్చేది. అలాగే నా దగ్గర డబ్బులు లేవు అనేది ఎప్పుడు నెగటివిటీ ఆలోచనలు అంటే నెగటివిటీ మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళకు. కాబట్టి మన మైండ్ సెట్‌ని మనం సెట్ చేసుకోవాలండి. ఆ సెట్టింగ్‌లోనే ఉంటుంది. డబ్బులు లేవంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి. అంతే నాకు ఆ డబ్బులు లేవంటే ముందుకు మీకు తెలివి మంచిగా మైండ్ సెట్ ఉందనుకోండి ఆటోమేటిక్‌గా డబ్బులు సంపాదిస్తారు. ఆ డబ్బులతోని మీరు ఏం చేయాలనుకున్నా చేసేసుకుంటారు గదా! ఈ నెగటివిటీ ఆలోచనలని ముందు వదిలేసుకోండి. నెగటివిటీగా మనం ఆలోచిస్తే కంపల్సరీ మనం ఏది చేయలేమండి. మన మైండ్ నెగెటివ్‌గా వద్దు. పాజిటివ్‌గా ఆలోచించుకుంటూ చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. అందరికీ దేవుడను ఒకటే టైమే ఇచ్చారు కదా! అంటే 24 అవర్స్ ఇచ్చారు. ఆ 24 అవర్స్‌లో మనం ఏం చేస్తాము? మనకు
అనుగుణంగా ఎలా ఆ టైంలో మనం చేయాల్సినటువన్నీ చేసుకుంటాము అనేది మనం ఆలోచించుకోవాలి. ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళైతే గన టీవీలు, ఫోన్‌లతో టైమ్ పాస్ చేస్తూ ఉంటారండి. ఆ టైమ్ పాస్ చేయడం వల్ల వాళ్ళకు అలా ఎక్కువ సేపు చూడకుండా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, ఏమైనా వీడియోస్ చూడాలనుకుంటే ఫోన్‌లో ఒక 1 అవర్ చూసుకోండి. అలాగే టీవీలో కొద్దిసేపు మీరు కొన్ని పనులు చేసి రిలాక్సేషన్ కోసం మాత్రమే చూడండి. ఒక హాఫ్ అన్ అవర్ అలా. అంతేగాని 24 గంటలు టీవీలు, ఫోన్‌లు అలా చూసుకొని టైం వేస్ట్ చేయొద్దు. మీకంటూ ఒక స్కిల్ అనేది కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుందండి. అది ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. అది తెలుసుకొని మీరు మీకు అనుగుణంగా చేంజ్ చేసుకోవాలి. అంతేకాని ఈ టైమ్ పాస్ పనులైతే అస్సలు చేసుకోవద్దండి. టైం అనేది చాలా చాలా విలువైనది అది. దాన్ని మనకు అనుగుణంగా చేసుకున్నామంటే అన్నిట్లో సక్సెస్ అనేది ఈజీగా వస్తుంది. ఇక ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళైతే ఏ పనైనా చేసిన వెంటనే సక్సెస్ వచ్చేసేయాలి. ఎమ్మటే మనకు ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేశామా మనకు నెక్స్ట్ డేనే సక్సెస్ వచ్చేసేయాలి. అలా ఎలా ఉంటుంది చెప్పండి? ఎంత కష్టపడాలి? కొంతమంది ఎంత కష్టపడినా లక్ గూడా ఒకసారి ఉండాలి కదా! అలా మనం ఎంత కష్టపడినా కొంతమందికనేది సక్సెస్ రాదు. అంటే వాళ్ళు ఎంత కష్టపడినా ఒక మిస్టేక్‌లు ఏదో ఒకటి చేసుంటారండి. లక్‌తో పాటు కొన్ని కొన్ని మిస్టేక్స్ కూడా ఉంటాయి. అవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. చేసుకుంటూ ఉండాలి. ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళు ఏ పనైనా చేసిన వెంటనే సక్సెస్ రావాలనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్ వాళ్ళు ఎన్ని సార్లు చేసినా అంటే ఒక పనిని మనం ఎన్ని సార్లు ఫెయిల్ అయితున్నా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటారండి ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళు. అందుకే వాళ్ళు సక్సెస్ దగ్గరికి వెళ్తారు. అంటే అయిపోతారు. మనం ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళేందంటే ఒక పనిని ఓ 2 మార్లు చేసింటారు. అది సక్సెస్ రాదు. దాన్ని వదిలేయడమే ఇంకా. దాన్ని పట్టుకోరు. అలా ఉండొద్దండి. రిచ్ మైండ్ సెట్ లాగా అంటే మనం మైండ్ సెట్ ఒక్కటే సెట్ చేసుకోవాలండి. ఏ పనికైనా గానీ, ఏదైనా కానియండి మనం మైండ్ సెట్ చేసుకుంటే అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతుంటాయి. నెగెటివ్‌గా ఉన్నారనుకోండి, నెగటివిటీగా అన్నీ మనం చేయలేం, మన వల్ల కాదు, మనకు ఇది రాదులే, మనకు అంత లేదు అని ఆ మైండ్ సెట్‌లోనే ఉంటారు. అలా కాకుండా మీరు నేను చేయగలను, ఇప్పుడు ఈ పని మొదలుపెట్టానా, ఇది సక్సెస్ అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో అది ఎన్ని రోజులకైనా గానీ, నేను దీని గురించి అన్నీ తెలుసుకొని అన్నీ చేస్తాను అనే మైండ్ సెట్ అనేది ఉండాలండి. అలా ఉంటే కంపల్సరీ మీకు సక్సెస్ అనేది కంపల్సరీ అయితే వస్తుంది. ఇదండి రిచ్ మైండ్ సెట్, ప్యూర్ మైండ్ సెట్ వాళ్ళకున్న డిఫరెంటు. మీరు ఎలా ఆలోచిస్తారు? రిచ్‌గా ఆలోచిస్తారా? ప్యూర్‌గా ఆలోచిస్తారా? అనేది వీడియో కామెంట్‌లో కామెంట్ చేయండి. రిచ్ అంటే డబ్బులు ఒకటే కాదండి. మన మైండ్ సెట్ అనేది గూడా దానికి అనుగుణంగా ఉండాలి. అంతేకాని నెగటివిటీగా ఉండకూడదు. ఇక వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు నెక్స్ట్ వీడియో ఏది కావాలో కామెంట్‌లో కామెంట్ చేయండి. మాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియో చివరి వరకు వచ్చేసాం కదా! మీకు నచ్చిందనుకుంటే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే కామెంట్ చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. థాంక్ యూ.